హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ప్రస్తుతం ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా మన ముందరికి ఒక మూవీ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓదెలా రైల్వే స్టేషన్. ఈ సినిమా చాలా మంది చూస్తుంటారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఉన్నటువంటి ఈ సినిమాకి ప్రెజెంట్ సీక్వెల్ ని తీయబోతున్నారు అనమాట. సో ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్ ని మహాశివరాత్రి సందర్భంగా మూవీ టీం రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా అయితే కాశీలో షూటింగ్ అనేది మొదలు పెట్టారంట. సో ఆల్రెడీ మనం ఈ ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ కానీ చూసుకున్నట్లయితే అది ఒక జాలిరెడ్డి బయోపిక్ లాగా అనిపిస్తుంది అనమాట. మీన్ నాట్ లైక్ దట్. సో ఈ ఓదెలా రైల్వే స్టేషన్ అనేటటువంటి ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా సంపత్ నంది ఒక కాంబోలో జరిగినటువంటి ఈ సినిమా కాస్త క్రైమ్ థ్రిల్లర్ గా ఉంటుందన్నమాట. లైక్ ఏంటంటే కాన్సెప్ట్ ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. బట్ ఇన్ కేసు చూడబోతే అది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. సినిమా ఏంటంటే కాస్త క్రైమ్ అండ్ థ్రిల్లర్ గా ఉంటుంది. రీసెంట్ గా వచ్చినటువంటి మంగళవారం సినిమాలానే ఉండబోతుంది అనమాట. సినిమా కొంచెం డిఫరెంట్ వర్షన్స్ లో ఉంటుంది. లైక్ ఫస్ట్ నైట్ అంటే ఎవరికి పెళ్లి జరిగినా సరే ఫస్ట్ నైట్ అనేది ఒక వ్యక్తితోనే జరగాలి అనేటువంటి ఫీల్తో పెళ్లి అయిన వెంటనే ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి రేప్ చేసి వాళ్ళని చంపేస్తాడనమాట. లైక్ ఇటువంటి ఒక సినిమానే ఓదెలా రైల్వే స్టేషన్ సంబంధించింది. బట్ ఈ ఓదెలా 2 అనేది ఏంటంటే చూపించినటువంటి ఇమేజ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇందులో మనకి కాశీలో మనకి తమన్నా గారు ఉన్నటువంటి పోస్టర్ కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా యొక్క ఆ పోస్టర్లో చూసినప్పుడు అర్థమైనటువంటి విషయాలు ఏంటంటే ఈవిడ మహాశివుడికి పరమ భక్తురాలా కనిపిస్తుంది. సో ఈ ఓదెలా 2కి అంటే ఓదెలా రైల్వే స్టేషన్ సినిమాకి ప్రెసెంట్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్కి ఎక్కడైతే నాకైతే సింక్ అయితే కనిపించలేదు. సో ఈ సినిమా ఏంటంటే ఐ థింక్ ఇది ఏంటంటే కాస్త కొంచెం డిఫరెంట్ జోనర్లో తీయబోతారేమో. కాశీలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతుంటాయి. సో ఎవ్రీ టైం ఒకే దగ్గర ఒకేలాంటి క్రైమ్స్ జరగాలని రూల్ లేదు కాబట్టి కాశీలో ఏదైనా మిస్ అయితే లేదంటే కాశీలో ఎవరిదైతే బాడీ అయినా మిస్ అవుతుందేమో సో ఆ బాడీకి సంబంధించినటువంటి విషయాన్ని కనుక్కోమని హీరోయిన్కి ఏమైనా అప్పచెప్తారేమో ఆ పనిని. లైక్ ఈవిడ ఏంటంటే బద్రీనాథ్లో అల్లు అర్జున్ గారు ఎట్లయితే బద్రీనాథ్కి రక్షకుల్లా ఉంటారో సో ఈవిడ ఈ సినిమాలో కాశీకి రక్షకురాలుగా ఉండబోతుందేమో అని అయితే అనిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి ఈ సినిమా పోస్టర్ అయితే మాత్రం మహాశివరాత్రి సందర్భంగా March 8th అయితే రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్ చూస్తుంటే మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నాని చాలా రోజుల తర్వాత అట్లా ఒక పోస్టర్లో చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నాకు ఇంకా బాహుబలిలో ఉన్నటువంటి తమన్నా అలా గుర్తుందనమాట. దాని తర్వాత అంతగా సినిమాలు ఎందుకు పెద్ద ఆకట్టుకోలేదు తమన్నా గారి. సో ఈసారి ఏంటంటే ఐ థింక్ ఒక హీరోయిన్ లీడ్ రోల్లో రాబోతున్నటువంటి ఈ ఓదెలా 2 సినిమాలో హీరోయిన్ యాక్షన్ అంటే తమన్నా గారు టోటల్గా ఆవిడ ప్రెజెన్స్ని ఎలా చూపించబోతున్నారో మనం ఇంకా చూడాలి. అండ్ గ్లామర్ పరంగా మిల్కీ బ్యూటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ ట్రెడిషనల్ వేర్స్లో బేసికల్గా కూడా అమ్మాయిలు ఏమనుకుంటారంటే మోడర్న్ వేర్స్లోనే అమ్మాయిలు బాగుంటారు అనుకుంటారు. బట్ ట్రెడిషనల్ వేర్లో అంతకి 2 ఇంతలు బాగుంటారు అనమాట. సో ప్రెజెంట్ ఏంటంటే తమన్నా ఈ మూవీలో ఓదెలా 2లో అయితే నటిస్తున్నారు అండ్ ఫుల్ గ్లామరస్గా ఉండబోతున్నారు. అండ్ ఈ సినిమాని అశోక్ తేజ్ అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాకి కాంతారాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అందించినటువంటి అజనీష్ లోకనాథ్ అయితే ఈ ఓదెలా 2కి అయితే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అందించబోతున్నారు అండ్ సంగీతాన్ని అందించబోతున్నారు. అండ్ కాంతారా సినిమాలో ఆయన యొక్క మ్యూజిక్ బీజం గారు విన్నప్పుడైతే థియేటర్స్లోనే గూస్ బంప్స్ వచ్చేసి అండ్ ఇప్పటికీ ఆ క్లైమాక్స్ అయితే మర్చిపోలేదు. లైక్ ఓదెలా రైల్వే స్టేషన్ అనేది లైక్ ఒక థ్రిల్లర్ మెయింటెనెన్స్ ఉండింది. సో ఏంటంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటటువంటి క్యూరియాసిటీని తీసుకొచ్చే బీజేఎం అది. లైక్ ఈ సినిమాలో ఓదెలా 2లో అజనీష్ లోకనాథ్ లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎటువంటి మ్యూజిక్ని అందిస్తాడు, క్రైమ్ థ్రిల్లర్గా చూపించబోతున్నాడా లేదంటే వేరే వర్షన్లో చూపించబోతున్నాడా అశోక్ అనే విషయాన్ని మనం అక్కడ చూడాలి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా అయితే మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అజనీష్ లోకనాథ్ ఇస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. బీజేఎంస్ ఇవ్వడంలో ఈయన తర్వాత ఎవరైనా అనేటటువంటి పేరు ఉందన్నమాట. అండ్ అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతానికైతే షూటింగ్ అయితే స్టార్ట్ చేసుకుంది. సో సినిమా అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ మూవీ అప్డేట్స్ ఏంటనేవి ఫ్యూచర్లో రిలీజ్ చేస్తారు. ప్రెజెంట్ అయితే పోస్టర్ మాత్రం రిలీజ్ చేశారు. సో ఇది ఇవాల్టి మూవీ అప్డేట్. అండ్ మరో మూవీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.